హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ గ్రామం మేము రావడానికి దేవుడు మాకు కృప చూపించి ఉన్నాడు. వస్తూ ఉంటే నిజంగా హృదయం ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉందన్నమాట. ఇలాంటి గ్రామాలకి కూడా నా దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు అని. పెద్ద పెద్ద పట్టణాల్లో సువార్త చేయడం కాదు కానీ ఇలాంటి గ్రామాలంటే నాకు చాలా చాలా ఇష్టం. కాబట్టి మీ గ్రామానికి ఈరోజు మేము రావడానికి మొట్టమొదటిగా దేవుడు కృప చూపించాడు. రెండవదిగా అశోక్ ఆశీర్వాద్ తమ్ముడు మమ్మల్ని ప్రేమించి, అక్క మీరు ముందు రోజు వచ్చే పని అయితే నేను ఖచ్చితంగా మా ఊర్లో స్త్రీల మీటింగ్ పెడతాను, మీరు రావాలి, మీరు అక్కడ సువార్త చెప్పాలని. ఇంకా నాకు అంతకంటే ఎక్కువైంది ఏమీ లేదు. అన్నం లేకపోయినా ఉంటానండి నేను. దేవుని మాటలు చెప్తే చాలు నాకు. ఇంకా ఆయన మాటలు దొరకగా వాటిని ఆహారం వల్లే భుజించాడు. ఎవరు? ఏ ప్రవక్త? ఇర్మియా ప్రవక్త కదా. కాబట్టి దేవుని మాటల్లో ఎంతో బలం ఉంది, శక్తి ఉంది. కాబట్టి దేవుని మాటలు మధురమైనవి. దేవుని మాటలు జుంటి తేనె దారల కంటే కూడా మధురమైన మాటలు. మరి అటువంటి మాటలు మనం మాట్లాడుకోవడం అది నిజంగా దేవుని యొక్క కృప మాత్రమే. ఇంకొకటి, మా సేవ మా నాన్న సేవ పాస్టర్ గారు ప్రారంభించిన దినాల్లో మీకన్నా మంచిగా చర్చ్ ఉంది అసలు. గోడ ఉంది, అన్ని మెష్ ఉంది, చక్కగా కింద మీకు బండలు ఉన్నాయి, నాపురాలు ఉన్నాయి. మాకైతే అలా కాదండి. మేము చేసిన ఊర్లో మాకు రోడ్లు కూడా లేవు. వర్షం వస్తే బురదలోనే నడవాలి, మేము బురదలోనే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చెంబులో నిండా నీళ్ళు పట్టుకోవడం, బురద అంతా తొక్కుంటూ వచ్చి ఒక మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ చెంబుని ఇంటికి పంపించేవాళ్ళం. అంత భయంకరమైన విలేజ్లో మేము పరిచర్య చేశాము. కాబట్టి మీ గ్రామం నిజంగా ఆశీర్వదించబడిన గ్రామం ఇది. ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది గుర్తించలేకపోతున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏ మాట ఉందండి? ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చాలామంది ఈ యొక్క శ్రేష్టాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే చర్చిలోకి వెళ్ళి కూర్చొని వినేదేముందిలే, ఎక్కడున్నా వినపడుతున్నాయిలే దేవుని మాటలు, కాబట్టి మేము ఇంటి దగ్గరే మా మంచాల మీద మేము కూర్చొని చలి పెడితే దుప్పట్లు కప్పుకొని, దోమలు వస్తే దుప్పట్లు కప్పుకొని కూర్చొని వింటాంలే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా నువ్వు వింటే వినొచ్చేమో కానీ ఆశీర్వాదం మాత్రం రాదండి. నీకు ఆశీర్వాదం రావాలి అంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. అట్లా అడుగుపెట్టి ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుకున్నారు. మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావడం లేదు అంటే ఆయన సన్నిధిని మనము ప్రేమించడం లేదు అని అర్థం. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ కొందరిలో మీరు ఉన్నారు. హల్లెలూయా. మీరు ఏర్పరచబడిన వాళ్ళు, మీరు మామూలు కాదు. ఇక్కడికి వచ్చారంటే, ఏడు కూర్చున్నారంటే మీరు ఆషామాషి మనుషులు కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు మీరు. కాబట్టి అటువంటి ధన్యతలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించారు. చాలామందికి ఇటువంటి అవకాశం లేదు, ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుడు నాతో ఏది మాట్లాడితే నేను అది మాట్లాడతాను. నేను యాక్చువల్లీ ప్రిపేర్ అవుతాను, కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నా ప్రిపరేషన్ అంతా పోతుంది, దేవుని ప్రిపరేషన్ మాత్రమే వస్తుంది. కాబట్టి దేవుడు నాతో ఏం మాట్లాడమంటే అది నేను మాట్లాడతాను. తర్వాత నా సాక్ష్యం కూడా నేను మీకు కొంచెం చెప్తాను గ్యారెంటీగా. నా సాక్ష్యం కూడా మీరు వినండి. తర్వాత కొద్ది మాటలు నేను మీతో
తెలియచేస్తాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 8:25 అయింది. ఎన్ని గంటలకు వదిలిపెట్టమంటారు నన్ను? చెప్పండి, మీరే చెప్పండి టైము. చెప్పండి మా. 10 గంటలుగా కూర్చుంటారా మీరు అంతసేపు? కూర్చుంటారా? 9:15 అంట. చూసారా, మీకు కష్టం కలిగి కూడా మీ పాస్టర్ గారు ఎంత బాగా ఉన్నారు కదా. 9:15 కంతా ముగించేసేయాలన్నారు. సరే, 9:15కి ముగించాలంటే అప్పుడు నాకు ఎంత టైం అంటే 45 నిమిషాలు మాత్రమే. ఈ 45 నిమిషాల్లో మీరు ఎంత జాగ్రత్తగా వింటారో మరి అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరు కూడా హృదయపూర్వకంగా దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రేరేపణ కలిగి సిద్ధపరచుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారుల దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవా, మారని దేవా, సజీవుడు ఉన్న దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మీ నామం ఎంతో ఉన్నతమైనది ప్రభా. అయా ఇదిగోతనైనా మరి తోట్ల బాలంకి ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. లిటిల్ హార్ట్స్ మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. అయా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయా ఇక్కడ చేరిన బిడ్డలు ఏ హృదయంతో వచ్చారో నాకు తెలియదు ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ప్రభా. అయ్యా వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తులన్నీ యేసు నామంలో లయమైపోవును గాక. దేవా, వారి ఆలోచనలను మీరు మార్చండి, వారి బాధలను మీరు తొలగించండి, వారి శ్రమలను మీరు తొలగించండి ప్రభా. అయ్యా ఇదిగోతనేనా ఓదార్చండి ప్రభా. అయ్యా ఎంతోమంది నా ప్రభా ఎన్నో విధాలైన అనుమానాల చేత, అవమానాల చేత, నిందల చేత బ్రతుకుతున్నారు ప్రభా. యేసయ్యా ఈరోజు ఆ నిందను వారి నుంచి మీరు తొలగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయ్యా సాతాను ఎట్టి పరిస్థితులు ఎవరిని శోధించకుండా, నిద్రామబ్బు కలగకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించినట్లుగా మీ కృప దయచేయండి. అయ్యా ఈ యొక్క స్థలం అంతా కూడా మీరు ఆవరించండి. సాతానికి చోటు లేకుండా నా ప్రభా మీరు మాత్రమే ఇక్కడ ఉండి, మీరు మాత్రమే మమ్మల్ని నడిపించండి, మీరు మాత్రమే మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన మా నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు సుధామణి. మా అమ్మ మా నాన్న నాకు పెట్టినటువంటి పేరు. మా అమ్మ మా నాన్నకి నేను జ్యేష్ఠ కుమార్తెను, అంటే పెద్దమ్మాయిని. నాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. మాది యాక్చువల్లీ కర్నూలు అయితే మా నాన్న ఉద్యోగం చేస్తూ లారీ మెకానిక్గా చేసేవాళ్ళు. కర్నూలు నుంచి విజయవాడకి నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నా వయసు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను విజయవాడలోనే చదువుకున్నాను. కాబట్టి విజయవాడ చుట్టుపక్కల గ్రామాలన్నా, ఎందుకంటే నాన్న కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పరిచర్య చేశారు. గ్రామాలన్నా నాకు చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి నా యొక్క చిన్నతనంలోనే నేను యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించాను. చిన్నతనం అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారండి? చెప్తారా? ఏమన్నా గెస్ చేస్తారా? లక్ష్మి గారు 10 years, వెరీ గుడ్. కానీ ఇంకొక 2 సంవత్సరాలు తగ్గించాలి. 8 సంవత్సరాలప్పుడే నేను యేసు ప్రభుని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఆ 8 సంవత్సరాలప్పుడు ఎట్లా అంగీకరించానంటే నా సండే స్కూల్ టీచర్స్, మా అమ్మ మా నాన్న నన్ను సండే స్కూల్కి పంపించేవాళ్ళు. ఆ సండే స్కూల్లో నేను యేసు ప్రభుని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. తప్పిపోయినటువంటి గొర్రె గురించి నేను విన్నప్పుడు నా హృదయం మార్పు చెందింది. అప్పుడు నేను కూడా నా కోసం యేసయ్య శిలువలో మరణించాడు, యేసయ్య నువ్వు నా హృదయంలోనికి రా, యేసయ్య నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను యేసయ్య, నేను యేసయ్యని నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుంచి కూడా దేవుడు యొక్క ప్రణాళిక నాపై ఉంది. ఎవరైతే దేవునికి దగ్గరలో ఉంటారో దేవుడు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇప్పుడు దూరంగా ఉన్నారనుకోండి, దేవుడు ఏమన్నా పని అప్పు చెప్తారా? పోనీ దేవుడు కానీ మనం అనుకుందాం,
మన కళ్ళెదురుగున్న వాళ్ళకి మనం ఏం చేస్తాము? పని చెప్తాం. మన కళ్ళకి కనిపించకుండా ఎక్కడెక్కడో తిరిగేటోళ్ళకి పని చెప్తామా అండి మనం? చెప్పం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు. మనమంటే లెక్కలేదు వాళ్ళకి. కానీ ఎవరైతే మన కళ్ళెదురుగా మన దగ్గర మనతో ఉంటారో వాళ్ళకి ఏం చేస్తామంటే పని అప్పగిస్తాం. యేసుప్రభు కూడా అంతే. ఎవరైతే ఆయనకు దగ్గరలో ఉంటారో వాళ్ళకి పని ఇస్తాడు, వాళ్ళని దీవిస్తాడు. పని ఇచ్చాక జీతం కూడా ఇస్తాడు అన్నమాట. అలాగా. కాబట్టి దేవునికి దగ్గరలో మనము ఉండాలి. అలాగా ఉంటూ నేను అప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ నమ్మకంగా నా 7th క్లాస్‌లోనే నేను సండే స్కూల్ టీచర్‌ని అయిపోయా. 10థ్‌కి వచ్చేసరికల్లా వేరే గ్రామాలకు వెళ్ళి నేను సండే స్కూల్ నడిపించేదాన్ని. తర్వాత ఇంటర్‌కి వచ్చేసరికల్లా చిన్నపిల్లల జైలుకి వెళ్ళి సువార్త ప్రకటించాను. చాలామంది అక్కడ మారుమనసు పొందారు. భయంకరమైనటువంటి చిన్నపిల్లలు. అంటే ఎలాగంటే తండ్రిని కూడా అంటే నరహత్య చేసిన పిల్లలు కూడా ఉన్నారు చిన్న చిన్న పిల్లల్లో. కాబట్టి అలాంటి పిల్లలకి సువార్త ప్రకటించడం. అలాగా ప్రతి సంఘానికి వెళ్ళడం, సండే స్కూల్ తీసుకోవడం, మాట్లాడడము, చర్చి మెంబర్స్‌తో అట్లా నేను వెళ్తూ చేస్తూ అంతా కూడా వస్తూ ఉండేదాన్ని. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు నా జీవితంలో అన్ని సాక్ష్యాలు చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది, కానీ నేను చెప్పను. మెయిన్ చెప్తాను అన్నమాట. అయితే మా నాన్నకి దేవుడు దర్శనం ఇచ్చి ఏమన్నారంటే, ఇప్పుడు ఉండే ఈ గ్రామాన్ని వదిలిపెట్టి, అంటే విజయవాడ దగ్గర గూడవల్లి, వెంకట్రాపురం అనే గ్రామాల్లో పరిచర్య చేశాడు. అది వదిలిపెట్టి నీ స్వజనుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఏ పాపా మాట్లాడు, ఇదే చూడాలి, నీ వల్ల అందరు డిస్టర్బ్ అవుతారు, మాట్లాడండి. ఓకే. అయితే నాన్న అక్కడ పరిచర్య చేసినప్పుడు ఆ గ్రామంలో 30 ఇల్లులే ఉండేటివండి. 30 ఇల్లులే. అయితే అక్కడ ఎవ్వరు కూడా రక్షించబడలేదు. వాళ్ళకి యేసు ప్రభు కూడా తెలియదు. అటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు ఊరు మారిపోయింది. హల్లెలూయా. గొడవలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి తెలుసా? ఇంటింటికి రాజకీయాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు గొడవలు స్టార్ట్ అయితే రాత్రి 10కి ముగిస్తారు. ఈ ఇంట్లో గొడవ అయిపోయిందంటే ఇంకొక ఇంట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ అయిపోయిందంటే ఇంకొక దగ్గర. ఇదే ఇంక ఇట్లా గొడవలు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడడం వల్ల అందరు కూడా రక్షించబడి అక్కడ ఆల్రెడీ నాన్న ద్వారా 2 సేవకులు తయారయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రామము పిల్లలు అభివృద్ధి అయ్యి 3 సంఘాలుగా తయారయ్యారు. కాబట్టి అట్లా చేసేటప్పుడు నాన్నని దేవుడు నీ స్వజనుల దగ్గరికి రమ్మన్నాడు. అయితే నాన్నకు దేవుడు ఒక స్థలం చూపించాడండి. ఆ స్థలంలో ఎలాంటిదంటే చుట్టూ ఎవరు మనుషులు ఉండరు, అదొక అడవి. సాయంత్రం 6 అయిందంటే ఒక్క మనిషి కూడా కనపడరు అక్కడ. అలాంటి ప్లేస్ చూపించి మా నాన్నతో దేవుడు ఏమనంటే, పాడైన భూమిని ప్రాకారం గల పట్టణంగాను, అదేంటి నిర్జన భూమిని ప్రాకారం గల పట్టణంగాను, పాడైన భూమిని సేద్య భూమిగా నేను చేస్తానని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు మా నాన్నకిచ్చి, నువ్వు ఇమ్మీడియట్గా నీ సేవకు నీ యొక్క స్వజనుల మధ్యకి వెళ్ళిపో అని చెప్పినప్పుడు నాన్న దేవుడు ఎక్కడైతే స్థలం చూపించాడో అక్కడ ఒక చిన్న పాకేసాడు. మేము ఉండడానికి ఒక్క పాకే వేసి, ఈ భాగం ఉంటుంది కదా ఇట్లా పాక అనుకోండి, ఇది ఎంత ఈ మీదన్న పెద్దగా ఉంది, మాది అంత పెద్దగా కూడా లేదు. ఈ పావు భాగం మేము ఉండేవాళ్ళం. అటువైపు ఒక గుమ్మం పెట్టి మా నాన్న ఆ పావు భాగంలో మేము, మిగిలినంత చర్చికి అనమాట. అలాగా ఒక పాకేసి అక్కడ నాన్న పరిచర్య చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మేము తేళ్లతో నాగుపాములతో కలిసి జీవించాం. మేము పడుకుంటే అదేంటి మంచం మీద కూడా వచ్చి పాములు పడేటివి. తేళ్ళు ఎన్నిసార్లు పుట్టింటే కూడా మాకు తెలియదు. దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. నిజం చెప్పాలంటే మాకు వండుకోవడానికి ఒక 2 డేక్షాలు, తినడానికి మా 5గురికి, అంటే 6 మంది, మేము 4, మా అమ్మ మా నాన్న, 6 మందికి 6 ప్లేట్లు, ఇంకా చెంబులు ఏమి ఎక్కువ ఉండవు, 1-2 చెంబులు, మంచాలు, దుప్పట్లు తప్ప మాకు పెట్టెలు కూడా ఉండేటి కాదు బట్టలు పెట్టుకోవడానికి. ఎవరి బట్టలు వాళ్ళు మూట కట్టుకొని పెట్టుకునేవాళ్ళం వరుసగా. ఇది నా మూట, ఇది నా మూట అని. దాన్ని చూసి మేము గుర్తుపట్టుకోవాలన్నమాట. అది మా పరిస్థితి మా నాన్న సేవకు వచ్చినప్పుడు. చుట్టూ భయంకరమైనటువంటి అడవి. రాత్రి అయితే ఇంటి ముందు వచ్చి నక్కలు అరిసేటి. మరి మా తలుపు కూడా, మీకు ఇప్పుడు గ్రిల్ ఉంది తలుపు, మాకు అది కాదండి, తడక తలుపు. తాళం వేసుకోవడానికి కూడా మాకు లేదు, తాడు కట్టుకోవాలంతే.
అటువంటి ప్లేస్లో నాన్న మమ్మల్ని పెట్టాడు. అది అసలు అక్కడ ఎవ్వరూ సంసారాలు చెయ్యరు. ఏ మానవుడు నివసించినటువంటి భూమి అది. అదేంటి, రాత్రైతే ఈ అడవి జంతువులు తిరిగేటువంటి స్థలం అది. పెద్ద పెద్ద నావుపాములు తిరిగే స్థలం. మాకు కరెంటు లేదు, దీపాలు. ఎప్పుడండి అనుకున్నారు దీపాలంటే? జమానా కాలం అనుకునేది. 97వ సంవత్సరంలోనే అది. 97వ సంవత్సరంలో దీపాల కింద నేను డిగ్రీ చదువుకున్నాను. ఆ అడవిలో మేము ఉండేవాళ్ళం. అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా మా నాన్నగారు ఒక సంబంధం ఇచ్చారు నాకు. అంతేకాకుండా నేను చిన్నప్పుడే సేవకు సమర్పించేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా మా నాన్నతో ఒక మాట చెప్పేదాన్ని, 31st నైట్ మీరు వాగ్దానాలు తీసుకోవడం కాదు, మీరు దేవునికి వాగ్దానం చేయండి అని మా నాన్న పట్టుకునేవాడు అందరిని. ఒక్కొక్కరు నిలబెట్టి, నువ్వు చెప్పు ఏం వాగ్దానం చేస్తావు దేవుడికి, నీకు బైబిల్ అంతా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమే, కానీ నువ్వేం చేస్తావు చెప్పంటే నేను ప్రతిసారి ఏం చెప్పేదాన్ని అంటే, నాన్న నేను మిషనరీగా వెళ్ళిపోవాలి, నా భాష తెలియకూడదు, నాకెవ్వరు అక్కడ తెలియకూడదు, నేను కొత్తగా అక్కడికి వెళ్ళాలి, అక్కడ నేను పొయ్యి పెట్టుకొని దేవుడు ఇస్తే తిని సేవ చేయాలి, నేను అలా చేయాలనుకుంటున్నా, దేవుని కొరకు నా ప్రాణాన్ని పెట్టాలనుకుంటున్నాను, ఇలాగే చెప్పేదాన్ని, ఎప్పుడు ఇదే చెప్పేదాన్ని. నాన్న సరే అని చెప్పేసి ఒక సంబంధం వచ్చింది అన్నారు కదండి, ఆయనే మా పాస్టర్ గారు, ఈయన అనమాట. ఈయనని వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు నేపాల్ మిషనరీస్గా పంపిస్తున్నారు అని చెప్పారు మా నాన్నకి. ఇక మా నాన్నకి నేను ఎప్పుడు చెప్పేదాన్ని కదా, నా భాష రాని ప్లేస్కి వెళ్ళాలి, అట్లా నేను ఇంకెప్పుడు. మళ్ళీ ఇంకో మాట అనేది, నాన్న ఒక్కసారి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయానంటే నువ్వు నేను పరలోకంలో కలవాలి కానీ భూమి మీద కలవకూడదని. అంత విశ్వాసం నాకు అసలు. మా నాన్న నన్ను అలా పెంచారు, మా అమ్మ అలా పెంచింది నన్ను. దేవుని కోసం ప్రాణం పెట్టాలి. మా నాన్న అనుకున్నా అంట, యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకు మగపిల్లలు పుడితే ఒక దేశానికి కాపాడే సైనికులుగా తయారు చేస్తా అని అనుకునేవాడంట. కానీ దేవుడు ఏం చేశాడంటే 3 ఆడపిల్లలు వరుసగా ఇచ్చాడు. కానీ మమ్మల్ని ఎలా తయారు చేశాడంటే దేవుని కోసం ప్రాణం పెట్టే వాళ్ళుగా తయారు చేశాడు. హల్లెలూయా. అయితే అలా ఉంటుండగా మరి ఈయన నేపాల్ వెళ్తారని చెప్పి నాన్న వచ్చి, అమ్మ ఇట్లా నేపాల్ వెళ్తాడు అబ్బాయి, నీకు ఇష్టమైన సేవ అదే కదా, కాబట్టి నువ్వు వేరే దేశం వెళ్తావు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ నాన్న ఈ డిగ్రీ పూర్తయ్యాక, అప్పటికి సెకండ్ ఇయర్ పాస్ అయ్యానండి నేను, డిగ్రీ పూర్తయ్యాక నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. మా నాన్న ఒక మాట అన్నారు నేను, అంటే మేము రాయలసీమ వాళ్ళం కదా, ఆడపిల్లలు కూడా కొడక అనేది అలవాటు మాకు. మా నాన్న అన్నాడు, కొడక నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే నీకు తర్వాత పెళ్ళి అయిద్దో లేదో నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది దేవుడు తెచ్చిన సంబంధం, దీన్ని నువ్వు కాదంటే తర్వాత నెక్స్ట్ నీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నాడు మా నాన్న. ఇక మా నాన్న మాటకి వెంటనే నేను సరే నాన్న పెళ్లి చేసుకుంటా అని ఆగస్టు 1997 ఆగస్టు 9వ తారీఖున మా నాన్న నాకు పెళ్లి చేశారు. చాలా ఉన్న దాంట్లోనే గొప్పగా చేశారు నాన్న. అయితే ఆగస్టు 13వ తారీఖున ఒక భయంకరమైన సంఘటన మా జీవితాల్లో జరిగింది. ఏంటంటే నన్ను మా నాన్న అత్తగారి ఇంట్లో వదిలిపెట్టి తిరిగి వచ్చేసారు ఇంటికి. ఆ అడవి ప్రాంతంలో మేము ఉంటున్నాం కదా, చుట్టూ ఎవరు ఉండేటోళ్ళు కాదు మాకు, మాది ఒక్కటే కుటుంబం అక్కడ. తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి దారి దోపిడీ దొంగలు మా ఇంట్లో ప్రవేశించి మా నాన్నని, మా అమ్మని, మా అమ్మమ్మని కత్తులతో దారుణంగా పొడిచారు. తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి. అందరినీ ఆ రోజు రాత్రి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత పొద్దునే నాన్న రాత్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళారు. పొద్దునే నాకు తెలిసినటువంటి ఒక అతను, మా బంధువులు, ఆయన మా ఊరు వస్తున్నాడు, అంటే మా అత్తగారు ఊరు. నేను అనుకుంటున్నా ఈయనేందబ్బా మా ఊరు వస్తున్నాడు, ఈ ఊర్లో నేను తప్ప ఇంకెవరున్నారబ్బా చుట్టాలు అని అనుకుంటున్నా నేను. ఆయన దగ్గరికి వచ్చి, రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారు కాబట్టి మీరు అర్జెంటుగా ఇప్పుడు రావాలి అని చెప్పారు. నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే, మా నాన్నను కొట్టారా, మా నాన్న ఎలా ఉన్నారని. ఎందుకంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, ఇంటికి పెద్ద కూతురు కదా, మా నాన్న కూడా నన్ను బాగా ప్రేమించారు. ఇంకా మా నాన్నకి నేను కుడి భుజం లాంటిదాన్ని అనమాట.
మా నాన్న ఎలా ఉన్నారంటే, నాన్నకి కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయమ్మా, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, చూడ్డానికి రాము. సరే అని బయలుదేరాం. వస్తూ ఉంటే మా నాన్న చెప్పే మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏమన్నాడంటే, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించేదను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని ఎప్పుడు చెప్పేవాడు మా నాన్న. నేను అనుకుంటున్నా మనసులో, మా నాన్నకి ఈ వాగ్దానం ఉంది కాబట్టి దేవుడు మా నాన్నని కాపాడాడు అని. వస్తూ ఉంటే మా ఇంటికి వెళ్ళడానికి ఒక దగ్గర మేము బస్సు దిగాలి. అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక బస్సు కానీ ఆటో కానీ ఎక్కాలి మా ఇంటికి వెళ్ళాలంటే. సరే, ఆ మధ్య దారిలో నేను వెళ్తూ ఉండగా మా మేనమామ కొడుకు మాకు ఎదురొచ్చి ఏమనంటే, నన్ను వదిన ఏంటి ఇటు వెళ్తున్నారు మీరు అన్నాడు. అదేలా రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారంట కదా, అందుకు చూడ్డానికి వస్తున్నాము అంటే, లేదు వదిన, అందరూ హాస్పిటల్లో ఉన్నారు, ఎవ్వరు కూడా ఇంట్లో లేరు, అందరిని హాస్పిటల్ తీసుకుపోయినారు అని అంటే, అవునా అని. సర్లేదా, మా నాన్న ఏ వార్డులో పెట్టారు. ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, మామయ్యని పోస్ట్ మార్టం గదిలో పెట్టారు. అసలు ఆ మాట నా జీవితంలో అసలు నేను భరించలేకపోయాను. అసలు పోస్ట్ మార్టం గదిలో పెట్టడం ఏంటి మా నాన్న అంటే, ఇంకా నాకు మా నాన్నకి చివరి మాట లేదు. 5వ రోజే అండి మా పెళ్ళయింది. నిజంగా నేను ఎలా చెప్పేదనో నాకు తెలియదు, కానీ పెళ్ళైతే నాన్న నేను కనుక వెళ్ళిపోతే సేవకి మనం పరలోకంలో కలవాలని చెప్పా కదా, అది నెరవేరింది అనిపించింది నాకైతే. 5వ రోజు మా నాన్న నేను కోల్పోవాల్సి వచ్చింది. పోస్ట్ మార్టం గదిలో అనగానే నాకు అసలు అర్థం కాలేదు. నేను అప్పుడు దాకా మా నాన్నకి ఏం కాదు, మా నాన్న బలంగా ఉంటారు బాగా, మా నాన్నకి ఏం కాదు అనుకున్నాను, కానీ మా నాన్న అంత స్పాట్గా చనిపోతారని ఊహించలేదు అసలు. సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే మా నాన్న నిజంగానే పోస్ట్ మార్టం గదిలో పెట్టారు. అప్పుడు నేను పెళ్లి కూతురుగా ఉన్నాను కాబట్టి, పెళ్ళై కొత్తగా కాబట్టి, శవాలు ఉండే ప్లేస్కి నువ్వు వెళ్ళొద్దమ్మా అని మా ఇద్దరిని ఆపేశారు. సరే అని చెప్పి బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నా. అంతలో పాస్టర్లు వచ్చారు. అమ్మ, మీ అమ్మ దగ్గరికి రావాలి, మీ నాన్న చనిపోయిన సంగతి మీ అమ్మతో మేము చెప్పలేకపోతున్నాం, నువ్వు చెప్పాలి అని చెప్పినప్పుడు, సరే అని చెప్పేసి నేను అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మని తల మీద నరికారండి. తర్వాత ఈపు నిండా అమ్మకి సుమారు 20 కత్తిపోట్లు, కాలు నరికారు, చేయి నరికారు. ఆమె భయంకరమైన పరిస్థితులు ఆమె ఉంది. కొద్దిసేపు కోమాలోకి వెళ్ళిపోతుంది, కొద్దిసేపు స్పృహ వస్తుంది అమ్మకి. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ నన్ను చూసి గట్టిగా ఏడ్చేసింది. నిజం చెప్తున్నా, నా దేవుడు నన్ను ఓదార్చాడు. నాకు ఆ టైంలో దుఃఖం అనేది రాలేదు, కానీ మా అమ్మతో మాట్లాడే శక్తినిచ్చాడు దేవుడు. నాన్న, నన్ను ముద్దుగా మా అమ్మ బుజ్జి అంటుంది. బుజ్జి, దొంగలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదమ్మా, నాన్న కొట్టారమ్మా బాగా, నాన్న ఎక్కడున్నాడమ్మా, ఎట్లున్నాడు నాన్న అని అడుగుతుంది. మా అమ్మకి ఇప్పుడు నేను చెప్పాలి అసలు నిజాన్ని. ప్రభా, నాకు సాయం చేయి ప్రభా, మా అమ్మతో చెప్పాలని విషయం. ఏం చెప్పాలి నాకు తెలుగు ప్రభా, నేను చిన్నపిల్లని అని ఏడుస్తూ ప్రభుని అడిగినప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అమ్మ, దేవుడు ఎలా ఉండాలని నిర్ణయించాడో నాన్నని అలాగే ఉన్నాడు అని. మా అమ్మకి అర్థం కాలేదు. మళ్ళీ అడిగింది, ఎలా ఉన్నాడమ్మా నాన్న అని. అమ్మ, ఎలా ఉండాలని దేవుని చిత్తంలో ఉన్నాడు అలాగే ఉన్నాడు నాన్న. మళ్ళీ మూడోసారి అడిగింది. మూడోసారి బాగా వినమ్మా అని చెప్పి, దేవుని చిత్తంలో ఈ టైంలో నాన్న ఎలా ఉండాలని దేవుడు ఆయన ప్రణాళిక ఉందో అలాగే ఉన్నాడు నాన్న అని చెప్పాను. అప్పుడు మా అమ్మ నోటుతోనే, నాన్న దేవుని దగ్గరికి వెళ్ళాడమ్మా నేను. అవునమ్మా, నాన్న బ్రతుకున్నప్పుడు మనకేం చెప్పేవాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదని చెప్పేవాడు కదా, కాబట్టి ఏడవద్దు. అంతేకాకుండా మా నాన్న శత్రువు సైతం ప్రేమించమని నేర్పించాడు మాకు. కాబట్టి ఆ దొంగల గురించి మనము ఏడవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలమ్మా. ఎందుకంటే మా నాన్న ఎక్కడైతే ఇప్పుడు ఒక పాకేసామని చెప్పాం కదా, పక్కన ఇక్కడ చర్చి కట్టాలని మా నాన్న నాకు కొలతలేసి మరీ చూపించాడు. ఆ ప్లేస్లోనే మా నాన్న చంపేశాడు. స్థలమంతా మా నాన్న రక్తంతో నింపబడింది. మా నాన్నకి ఈ కంటలో నరికారండి, గొడ్డలతో నరికితే ఇది చీలిపోయింది కంట. తర్వాత గుండెల్లో లోతుగా పొడిచారు. అసలు ఇలా చేయబెడితే మన ట్యాప్లో నుంచి నీళ్ళు ఎట్లా వస్తుందండి, పంపులో నుంచి
అట్లా రక్తం ఇట్లా వచ్చేస్తుందంట బయటికి. నాన్నకు కూడా చాలా కత్తిపోట్లు. అయితే మా చిన్న చెల్లి మా నాన్న దగ్గరికి వెళ్ళి లేచి నిలబడ్డాడంట మా నాన్న. ఎందుకంటే ఆయనకు నా కూతుర్లు ఉన్నారు కదా, ఈ దొంగలు నన్ను ఇలా చంపేస్తున్నారు, నన్ను ఇలా పొడుస్తున్న, నా పిల్లలకి ఎట్లుందని చెప్పేసి మా నాన్న టక్కుమని లేచి నిలబడి ఇట్లా పట్టుకొని ఉన్నాడంట. మా చెల్లి వెళ్ళి నానా నానా అని పిలుస్తుంటే మా నాన్న మా చెల్లి స్వరాన్ని గుర్తుపట్టలేకపోయాడండి. సొంత తండ్రి కూతుర్ని గుర్తుపట్టలేకపోయాడు. అంటే ఆయన కొమ్మలకి వెళ్ళిపోతున్నాడు, ఆయనకి ఇంకేం తెలియట్లేదు. అమ్మ ఎవరమ్మా నువ్వు అన్నాడంట. నేను నాన్న నీ చిన్న కూతుర్ని అంటే, అమ్మ నువ్వు అని చెప్పి పొట్ట మీద కానిచ్చుకున్నాడంట అంతే. తర్వాత ఆటో మాట్లాడుకుని, ఆటో కూడా మాకు కష్టం, ఊర్లోకి వెళ్ళాలి, అన్నిటి ఊర్లోకి వెళ్ళాలి. మా మామయ్య అక్కడ కొంచెం దూరంలో రైస్ మిల్ ఉంటే అక్కడ నుంచి వచ్చి ఇంకా ఆటో తీసుకొచ్చి మా నాన్న తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక గట్టి ఇట్లా దుప్పటి కప్పి పెట్టారంట నాన్నకంటే గట్టిగా గాలి వెళ్ళకుండా గాయాల్లోకి దుప్పటి కప్పితే, అయ్యగారు ఆటో వచ్చింది ఎక్కడంటే మా నాన్న మాట్లాడిన చివరి మాట, ఏసయ్యా నేను బ్రతకగలనా అని ఒక్క మాట అన్నారంటే అంతే. ఆయనను అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి డాక్టర్ వచ్చి చూసే లోపల ఆయన చనిపోయాడు. దేవుని కొరకు మా నాన్న తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవ్వరూ అక్కడ నివసించరు, కానీ వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు. ఆ నాన్నకు చెప్పిన 35 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈ రోజుకి నెరవేర్చబడిందండి. అక్కడ చుట్టుపక్కల అన్ని వెంచర్లు, కాలేజెస్, హాస్పిటల్స్, అన్ని ఇల్లులు నింపబడ్డాయి. కానీ ఇంకా ఇప్పటికి మా చర్చి చుట్టూ మాత్రం ఇంకా ఇల్లులు ఇంకా రాలేదు. 1-2 ఇల్లులు తప్ప ఇంకెక్కువ లేవు. అయితే ఆ సమయంలో నా భర్త నేను నేపాల్ వెళ్ళాలా, కుటుంబాన్ని చూసుకోవాలా. నాకు 2 చెల్లెలు, తమ్ముడు అప్పుడు 5 సంవత్సరాలు. కుటుంబాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళేది సేవే. కానీ ఇక్కడ ఒక దైవజనుడు హతసాక్షి అయిపోయాడు, మరణించాడు. వాళ్ళ కుటుంబాన్ని నేను చూసుకోవాలా పెద్ద కూతురుగా, లేకపోతే వెళ్ళిపోవాలా తెలియట్లేదు. నా భర్త తీర్మానం చేసుకున్నాడండి, అమ్మా మనం ఎక్కడికో వెళ్ళి దేవుని ప్రేమ చూపించే కంటే ఒక దైవజన కుటుంబానికి మన ప్రేమను చూపిద్దాం. బైబిల్లో రాయబడింది, స్వజనులను సంరక్షించకపోయిన ఎడల వారి ఇబ్బందిలో అవిశ్వాసి కంటే చెడ్డవాళ్ళం అవుతాం మనం అని ఆ మాట చెప్పినప్పుడు వెంటనే నేను కూడా నా మనస్ఫూర్తిగా ఆ ప్లేస్లో నిలబడ్డాం. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది మేము అక్కడ సేవ చేయబట్టి. ఈ రోజున మా చర్చి అద్భుతమైన చర్చిని దేవుడిచ్చాడు. హల్లెలూయా. మా నాన్న ఏ కొలతలు చెప్పాడో ఆ కొలతలతోనే ఆ చర్చి కట్టించాం. తర్వాత ఆయన రక్తం మీద చర్చి కట్టబడింది మాది. ఆషామాషి చర్చి అని నేను అన్న మాది, ఎందుకంటే ఒక దైవజనుని రక్తం మీద కట్టబడినటువంటి చర్చి. ఒక హతసాక్షి దైవజనుని కుమార్తెను నేను. హల్లెలూయా. ఎవరికి లేని భాగ్యాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ లోకంలో చెప్పాలంటే మేము ఆ రోజు నిర్ణయించుకున్నాం ఏమని అంటే, మా 2 చెల్లెలు పెళ్లి చేయాలి, మా తమ్ముడికి పెళ్లి చేయాలి, ఈ మందిరం కట్టాలి, ఈ మందిరాన్ని ఆయన వారసుడు మా తమ్ముడికి అప్పగించాలి. ఇందులో మేము ఎక్కడ కూడా మా స్వార్థాన్ని మేము చూపించుకోలేదు, మా తమ్ముడికి అప్పగించాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాము. ఈరోజు ప్రతి ఒక్కటి నెరవేర్చాం. హల్లెలూయా. మా 2 చెల్లెలు పెళ్ళి అయిపోయింది, మా తమ్ముడు పెళ్ళి అయిపోయింది, వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు. నాకు కూడా దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు నా కుమారుడు సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం అనుకుంటాము ఏం కష్టాలు ఉండవేమో. చాలామంది చెప్తారు మీకు కష్టాలు పోతాయని. పోవు. అయితే ఆ కష్టాలను జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. నీవు అగ్నిలో పడి వెళ్ళిన జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటే అగ్నిలో వెళ్ళాల్సిందే, కానీ అగ్ని నిన్ను కాల్చదు. శ్రమలు గుండా వెళ్ళాల్సిందే, కానీ శ్రమలు నిన్ను ఏం చేయలేవు. నువ్వు నీళ్ళలో వెళ్ళినా కూడా అవి నీ మీద పారవు అంటాడు. అంటే శ్రమల్లో వెళ్ళాల్సిందే, కానీ అవి మనల్ని ఏం చేయవు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే శోధనలు పోతాయి, శ్రమలు పోతాయి, అద్భుతాలు జరుగుతాయి అనకండి. వాటిలో శక్తినిచ్చే దేవుడు మన దేవుడు అని నమ్మాలి మనం.
హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి? ఆ దావీదు మహారాజు అంటాడు కదా, నీ కట్టడలను నేను గైకొన్నట్లు శ్రమ నొందిండుట తెలుసా వాక్యం, నాకు మేలాయను అంటాడు. నీ కట్టడలు గైకొనాలంటే, నీ విధులు గైకొనాలంటే, నీ ఆజ్ఞలు గైకొనాలంటే నాకు శ్రమ రావాలి ప్రభు అన్నాడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమంటాం? అయ్యా ఈ శ్రమలు తీసేయ్యా, ఈ శ్రమలు పోగొట్టయ్యా, మా కష్టాలు తీసేయ్యా, మా శ్రమలు తీసేయ్యా, మా ఇబ్బందులు తొలగించని చేస్తాం మనం. ఇంకొకటి, తండ్రి ప్రేమించే కుమారుడు మాత్రమే శిక్షిస్తాడు. ఇప్పుడు తప్పు చేశారనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? ఆ బాయస్లో లేదా తప్పు ఇంకా చేయి అంటాడా? ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొట్టైనా కానీ కుమారుడు బాగుపడాలనుకుంటాడు. తండ్రి శిక్షించని కుమారులు దుర్బీజులే కానీ వాళ్ళు సరైన కుమారులు కాదంటాడు. తండ్రి శిక్షించడం అంటే శ్రమలు, శోధనలు ఇవే అన్నమాట. ఇంకొకటి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురని వ్రాయబడింది బైబిల్లో. నువ్వు నిజంగా దేవుని కొరకు సద్భక్తితో బ్రతకాలి అనుకుంటే నువ్వేం పొందాలి? హింస పొందాలి. ఒప్పుకుంటామండి హింసలు పడ్డానికి? ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మాకేంటి, దేవుడు ఎంత, మేము రోజు ప్రార్థనకి వెళ్ళి మాకు ఈ కష్టాలు పోలే ఏం పోలేయా, దేవుడు లేదు ఏం లేదని చెప్పేసి ప్రార్థనలు మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా నమ్మకంగా దేవుని కోసం నిలబడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అద్భుతాలు. హల్లెలూయా. నా జీవితంలో మేము పొందుకున్నామండి అవన్నీ. ఒకానొక రోజు తిండికి సరిగా లేదు, బట్టలు సరిగా ఉండేటి కాదు. పండగ వస్తే మా అమ్మ ఎవరన్నా పాత బట్టలు ఇస్తే వాటిలో మంచి చీర అయితే ఏదైతే బాగుంటుందో దాన్ని మా అమ్మ కట్ చేసి చేత్తో కుట్టి మాకు లంగాలు, జాకెట్లు, మా చెల్లెలు గౌన్లు కుట్టేది. మేము అవే పండగని వేసుకొని చాలా సంతోషపడేవాళ్ళం. ఈ రోజున దేవుడు మా స్థితిగతులన్నీ మార్చేశాడు. 10 మందికి పెట్టగలిగే కెపాసిటీ మాకు ఇచ్చాడు ఈరోజు. మా చెల్లెళ్ళందరూ అద్భుతంగా సెటిల్ అయ్యారు. మా తమ్ముడు కూడా అద్భుతంగా సెటిల్ అయ్యాడు. అయితే ఇంకా ఆయన, మీరు కూడా ప్రార్థించండి, సంపూర్ణ సేవకు రావాలి. సేవలో సహకరిస్తున్నాడు కానీ ఇంకా సంపూర్ణంగా రాలేదు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు సంఘం అప్పగించాలని మేము కూడా ఎదురు చూస్తున్నాము. ప్రార్థించండి. కాబట్టి ఎవరిని మమ్మల్ని దేవుడు వదిలిపెట్టలేదండి. మా కష్టంలో మేము దేవునికి నమ్మకంగా నిలబడ్డాం. కష్టాలు చూసి పారిపోలే, శ్రమలు చూసి పారిపోలే, శోధనలు చూసి పారిపోలే, నిలబడ్డాం దేవునికి నమ్మకంగా. అద్భుతమైన దీవెనలు ఈరోజు మేము పొందుకున్నాము. నీకు ఒక శోధన వచ్చిన తర్వాత వచ్చే దీవెనని ఏ మానవుడు కూడా నీ యొద్ద నుండి తీసేయలేడు. హల్లెలూయా. అది ఆ దీవెనలు కావాలి. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే దీవెనలు వద్దండి. శాశ్వతమైన దీవెనలు మనకి కావాలి. శాశ్వతమైన దీవెనలు కావాలంటే నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు, ఏంటంటే ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నా ఏమంటారు, బాడీ ఆకారాన్ని బట్టి లావుగా ఉన్నా కదా, ఏమనిపిస్తుంది మీకు నన్ను చూస్తే? చెప్పండమ్మా. అమ్మో ఎక్క చాలా బలం కలిగింది కదా, చాలా లావు ఉంది కదా, వాటి ఎక్క దగ్గర చాలా బలం ఉంటుందని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్తున్నా, నా 2 కిడ్నీలు ఫెయిల్ ఎప్పుడంటే 2001 సంవత్సరంలో. ఈమెకు ఒక కిడ్నీ మారిస్తే కానీ బ్రతకదు, డయాలసిస్ చేయాలి. అప్పట్లో డయాలసిస్ భయంకరం, ఇప్పుడు డయాలసిస్ ఈజీ. డయాలసిస్ చేయాలన్నారు. 6 నెలల కంటే ఎక్కువ బ్రతకదన్నారు. ఎప్పుడు? 2001లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2026కి వచ్చేసాం. 26 ఏళ్ళు అవుతుందండి నేను బ్రతకబట్టి. హల్లెలూయా. ఒక్క రోజులో దేవుడు అద్భుతం చేశాడు నా జీవితంలో. రేపు డయాలసిస్ అనగా ఈరోజు మా చర్చ్ వాళ్ళు, నా భర్త అందరు కలిసి ఆ యొక్క హాస్పిటల్లో కాంపౌండ్లో నిలబడి నా కోసం ప్రార్థన చేస్తే మార్నింగ్ అంతా ప్రతి రిపోర్ట్ మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. అదైపోయింది. 2016లో నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం.
ఈ రోజు కూడా అది కంటిన్యూగానే ఉంది. నిజం చెప్పాలంటే నాకు గాలి లేకపోతే నేను బ్రతకలేను. ఇప్పుడు ఈ క్షణంలో ఈ ఫ్యాన్ అన్నీ ఆగిపోయి గాలి లేదనుకోండి, నాకు మొత్తం చెమటలు వచ్చేసి పడిపోతా, అంతే. నేను నీరసం వచ్చి పడిపోతాను. నాకు ఇంకా శక్తి రాదు. అన్నం తినబెట్టినా శక్తి రాదు. నాకు గాలి ఉంటే మళ్ళీ మాట్లాడగలుగుతా. అది నా జీవితం. అట్లా ఊపిరితిత్తుల ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏంటో తెలుసా? నాకు బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయంట. నాకు డాక్టర్ చెప్పంగానే నాకు బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయా డాక్టర్ అనుకున్న మనసులో. చూసారా, దేవుడు నేనేం చెప్తున్నాను తెలుసా? దేవుడు నన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. ఎలాగా అంటే ఇక్కడ నుంచి కిడ్నీ నుంచి ఊపిరితిత్తులు తలకొచ్చేస్తుంది. హల్లెలూయా. అయినా నేను నా దేవుని ఎందుకు సంతోషిస్తుంది. నాకు ఇలాంటిది వచ్చింది. మరణం అనేది ఎప్పటికైనా తప్పదండి. ఈరోజు కాకపోతే రేపైనా మనము చనిపోవాల్సిందే. ఆత్మ దేవుని నమ్ముకోకుండా నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళేది నరకానికి. నీకు ఎన్ని రోగాలున్నా నువ్వు చనిపోయినావు అనుకోండి, దేవుని నమ్ముకొని వెళ్ళేది పరలోకానికి. మన నిరీక్షణ యేసు ప్రభు, మన నిరీక్షణ పరలోక రాజ్యం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునైనది. కాబట్టి అలాంటి విశ్వాసంతో నేను బ్రతుకుతూ ఉన్నా. అసలు రేపు ఏమవుతుందో నాకు తెలియదు. రేపు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. నన్ను ఎంతో జాగ్రత్తగా నా భర్త చూసుకుంటారు. మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాడు అసలు చెప్పాలంటే. కాబట్టి నేను ఇన్ని దేవుని కొరకు నా భర్త సహాయంతో ఇన్ని కార్యాలు నేను చేయగలుగుతున్నాను. ఎన్ని స్థలాలకు నేను వెళ్ళగలుగుతూ ఉన్నాను. ఎంతమందికి సువార్త ప్రకటిస్తాను. ఎంతోమంది రక్షించబడ్డారు. ఎంతోమంది మిషనరీస్గా వెళ్ళిపోయారు. ఎంతోమంది పాస్టర్స్ అయ్యారు. కాబట్టి దేవా నువ్వు నన్ను వాడుకో. తుప్పు పట్టి ఒక యంత్రం చెడిపోకూడదండి. అరిగిపోయి పాడవ్వాలి కానీ తుప్పు పట్టకూడదు. తుప్పు పట్టిందంటే అర్థమైందని పని చేయకపోతే తుప్పులు పడతాయి. అరిగిపోవడం అంటే ఏంటి? బాగా వర్క్ చేస్తే అరిగిపోవడం. కాబట్టి దేవుళ్ళు మనం అలా ఉండాలి, అరిగిపోవాలి. దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. కాబట్టి మరి ఈ యొక్క చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంక నేను ఇక్కడితో సాక్ష్యాన్ని ముగిస్తాను. 2-3 మాటలు అంటే ఆల్రెడీ ఇప్పుడు 9 అయ్యింది. ఒక 15 నిమిషాలు ఒక 3 విషయాలు మాత్రమే చెప్పి నేను ముగించేయాలనుకుంటున్నాను. ఒకటేంటంటే జ్ఞానం కలిగిన స్త్రీ. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. మూడబెరుకులు. ఓకే. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటండి? తన ఇల్లు కట్టుకుంటుంది. ఒక క్వశ్చన్ వేస్తాను నేను. ఇల్లు అంటే ఏంటి చెప్పండి? ఇల్లు అంటే ఏంటి? ఉండడానికి నివాస యోగ్యమైనది కదా, అవునా? ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పోనీ ఏం కావాలి ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలంటే? చెప్పండి. ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఏం మీకు తెలియదు? మీరు ఇల్లు కట్టుకోలేదమ్మా? కట్టుకున్నారా లేదా? మీకు ఇల్లులు ఉన్నాయమ్మా, మాకు ఇల్లు కూడా లేదు. ఇప్పుడు కూడా రెంట్ అద్దె ఇంట్లో ఉంటున్నా నేను. సొంత ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఏం కావాలి? స్థలం ఉండాలి. స్థలం తర్వాత ఏముండాలా? డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్న తర్వాత ఏం కావాలి? ఇంకా కూలోళ్ళు కూడా ఉండాలి. పనోళ్ళు లేకపోతే డబ్బులు ఉంటే లాభం లేదు. ఇప్పుడు పని చేసేటోళ్ళు కూడా ఉండాలి. అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ దానికి ఒక డెకరేషన్ అవన్నీ అంత అయిన తర్వాతనే మంచిగా ఇల్లు తయారవుతుంది. ఆ ఇల్లు తయారైన తర్వాత ఆ ఇల్లు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. మూడురాలు ఏం చేస్తుంది? ఇల్లు కూడా పెరిగిద్ది అనమాట. అయితే మనం అనుకుంటున్నాము ఈ లోకపు ఇల్లు అని అనుకున్నాం. అది కాదు. ఏదండి? నీ కుటుంబమే నీ ఇల్లు. నీ కుటుంబాన్ని నువ్వు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మూడురాలు ఏం చేస్తుందంటే తన ఇల్లు తాను ఊడబెరుతుంది. అంటే ఆమెకి ఇంటి మీద సరైనటువంటి శ్రద్ధ లేదు. తన ఇల్లు తానే ఊడబీక్కుంటుందంట కదా. అయితే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లుని కట్టుకుంటుంది. మరి ఇల్లు కట్టుకోవడం అంటే
ఆ ఇంట్లో ఉండేటువంటి ఫస్ట్ నీ భర్తని నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ నీ భర్త మార్మన్స్ పొందలేదనుకోండి, ఏం చేయాలి మీరు? ప్రార్థన చేయాలి. వస్తారమ్మా? ఎంతమంది భర్తలు వస్తారు చర్చికి చెప్పండి, చేతులు ఎత్తండి. చాలా విచారకరం, ఒక్కళ్ళు ఎత్తారు. ఇద్దరమ్మా? మీరు కూడానా? ఎంతమంది? ఒక్క ఆమె, ఇద్దరు మాత్రం ఎత్తారు. మరి మిగిలిన వాళ్ళు? ఇప్పుడు మీరేమో దేవుని నమ్ముకున్నారు, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారండి? దేవుని నమ్ముకున్న వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకి వెళ్తారు. మరి మీ భర్త ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? దేవుడు నీకు నీ భర్తని నీ పిల్లల్ని అప్పగించాడు, అది నీ ఇల్లు. ఈ లోకంలో ఉండేటువంటి రేకుల ఇల్లు, లేకపోతే పెద్ద మేడను, తర్వాత పూరి పాకను, అవి కాదండి ఇల్లులు. నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, అదే నీ ఇల్లు. మరి నీ కుటుంబంలో నీ భర్త రక్షించబడకపోతే, నీ కుటుంబంలో నీ పిల్లలు రక్షించబడకపోతే ఆలోచన చేయండి. ఎంతమంది పిల్లలు దేవుని నమ్ముకున్నారు? మీ పిల్లలు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? కొంచెం మంది ఎత్తారు, ఇంకా కొంచెం మంది తీసుకోలేదు. ఒకవేళ నువ్వు చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్తావు, నీ పిల్లలు మారుమనసు పొందలేదు, నీ భర్త మారుమనసు పొందలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. లాజరు ధనవంతుడు ఒక స్టోరీ ఉంది కదా, మనకు తెలిసిన విషయమే కదా. అంటే లాజరు పరలోకి వెళ్ళడం ఎవరు చూస్తున్నారు? నరకంలో నుంచి ఎవరు చూస్తున్నారు చెప్పండమ్మా? ధనవంతుడు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఆ లాజర్ని పంపు, ఆయన చిటికెని వేలు నీళ్ళల్లో ముంచి నా నోట్లో ఒక చుక్క పోతే చాలంటున్నాడు, ఆ యొక్క వేదన భరించలేక. అయితే దేవుడు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడానికి లేదు, పోన్లే అయ్యా, ఆ లాజర్ని ఎన్న కనీసం మా ఊరు పంపు. ఆడ మా అన్నదమ్ములు అక్క చెల్లి అందరూ ఉంటారు, నాలాగే వాళ్ళు కూడా తిని తాగి తందనాలు ఆడుతున్నారు, వాళ్ళకన్నా సువార్త చెప్తాడు, ఆయన పంపి అన్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా అక్కడ ఆల్రెడీ ప్రవక్తలు ఉన్నారు, అంటే పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినాలి అంతే. మళ్ళీ ఛాన్స్ లేదు. మృతుల్లో నుండి ఒకళ్ళు లేచి వచ్చిన ఎవడు నమ్మడు. ఒకవేళ మృతుల్లో నుంచి ఎవరైనా లేచి వచ్చారనుకోండి, మనం ఉంటామండి ఇక్కడ? ఉంటామా? ఉన్నాం. ఒకసారి ఒక ఆమె, మరియమ్మ అని ఒక ఆమె ఉన్నది. ఆమెకి పాస్టర్ గారు రోజు, అమ్మ మరియమ్మ ఉన్నారా? మరియమ్మ ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు? కానీ ఈ మరియమ్మ కాదు, ఇంకొక ఆమె. ఆమెకి రోజు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తుంటే, అయ్యా పాస్టర్ గారు నాకు ఇల్లు గడవడం లేదు, నేను ఒక గేదెను కొనుక్కోవాలి, నేను గేదెను కొనుక్కుంటే నా కోసం ప్రార్థన చేయాలి. సరే ప్రభు అని చెప్పేసి గేదెను కొనుక్కుంటే ప్రార్థన చేశాడు. గేదెను కొనుక్కున్న తర్వాత అది ఇంకా దాన్ని మేపడానికి వెళ్తున్నట్టు కానీ ప్రార్థన కావట్లేదు. ఇట్లా ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎప్పుడు రక్షణ పొందుతావమ్మా అంటే, అయ్యా నా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక. సరే అప్పుడు అడిగితే, అయ్యా నా చిన్న పిల్లలు ఉన్నారు, మనవరాలు, వాళ్ళు పెద్దగా అయ్యాక. ఇంకా లాస్ట్కి ఎంతకాలం బతికిద్దని మరియమ్మ చచ్చిపోయిందంట. చచ్చిపోయిన తర్వాత ఇక మరియమ్మ మంచిదంటమ్మా, చాలా సంఘానికి బాగా సాయం చేస్తుంది, పాస్టర్కి సాయం చేస్తుంది. ఇక పరలోకానికి వెళ్ళిపోవచ్చులే అని పరలోకం దగ్గర పోతుందంట. దేవదూతలు అక్కడ ఆటంకపరిచారంట. మా ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటయ్యా, నేను ఎంత మంచిగా చర్చికి వెళ్ళేదాన్ని, నేను అసలు ఫస్ట్ మా చర్చిలో కోడిగుడ్డు ఇచ్చేది నేనే, కోడిని ఇచ్చేది నేనే, దశంభాగాలు ఇచ్చేది నేనే, కృతజ్ఞత అర్పణలు ఇచ్చేది ఇవన్నీ నేనే ఇచ్చింది, కాబట్టి నాకెందుకు పరలోకం లేదని అంటే చెప్పారంట అక్కడ ఉన్న దూతలు, అవన్నీ ఇస్తే పరలోకానికి రావమ్మా, నీ హృదయము మార్పు చెంది నువ్వు బాప్తిసం తీసుకుంటే వస్తావు అన్నాడు. అయ్యా ప్లీజ్ అయ్యా ఒక్క 2 గంటలు నాకు టైం అయ్యా, ఒక్క 2 గంటలు టైం అయ్యా అని అడిగిందంట. 2 గంటలు టైం కాదు కానీ 1 గంట ఇస్తాను, నువ్వు కిందకి వెళ్ళి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని మళ్ళీ రాపో అనంట. ఇక ఇక్కడ కింద ఆల్రెడీ ఇక మరేమో చచ్చిపోయింది కదా, అంత సమాధి పెట్టి తయారు చేసి ఇంకా పెట్టెలో పెట్టుకొని, మీకు కూడా ఇక్కడ దింపుడు కళ్ళం అని ఉంటుందండి, అక్కడ మధ్యలో ఆపి అందరు మళ్ళీ ఒకసారి చూస్తారు కదా, అక్కడ ఆపారంట కరెక్ట్ టైంకి. ఇక మరియమ్మ అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చేసింది. ఇక చెక్కలు వేసి కూర్చుందంట. ఈ కూర్చంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ మరియమ్మ దయం అయిపోయిందని పరుగో వెళ్ళిపోయారంట. ఇక మరియమ్మ అది ఏంద్ర అందరు పరిగెడుతున్నారు,
నేను మరియమ్మని అంటే కూడా అమ్మో నువ్వు దయ్యాన్ని అని చెప్పేసి పరిగెట్టుకుంటా ఏం చేసింది ఇక సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళినట్ట. అయ్యా పేతురయ్యా తలుపు తీయ్యా, నాకు బాప్తిసం ఇప్పిద్దురయ్యా, నువ్వు పాస్టర్తో మాట్లాడంటే, పో మరియమ్మ నువ్వెవరో మాకు తెలియదు, నువ్వు బతుకున్నప్పుడు అంటే ఇప్పించేవాళ్ళు, నువ్వు ఇప్పుడు చచ్చిపోయి నీకు లేదన్నారు. అక్కడ 10 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది. అట్లా ప్రతి ఇంటికి వెళ్ళి టైం అంతా వేస్ట్. లాస్ట్కి ఏం చేస్తుంది, సరే ఇలా ఎవ్వరు అవసరం లే, బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారు ఉంటే చాలు అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. అయ్యా నాకు బాప్తిసం అయ్యా అని అడిగితే ఆయన వణుకుతున్నట్ట లోపల పాస్టర్ గారు. పో మరి అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పా నేను బాప్తిసం తీసుకోమ్మా అంటే ఇంతవరకు నువ్వు తీసుకోలేదు, ఇప్పుడు నేను ఇయ్యనమ్మా, దయ్యాలకు బాప్తిసాలు ఇయ్యని నేను అంటున్నాడంట ఆయన లోపల నుంచి. అయ్యా నేను దయ్యాన్ని కాదయ్యా, నేను దేవుని దగ్గర నుంచి అడిగి వచ్చానంటే కూడా ఇంకా అప్పటికి ఆ మరియమ్మ టైం అయిపోయింది, నిత్య నరకానికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డారా, నేను చెప్తున్నాను, మీరు ఎంత ప్రార్థన చేయొచ్చు, ఎంత ఉండొచ్చు, కానీ బాప్తిసం తీసుకోకపోతే మాత్రం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడ్డ, నమ్మని వానికి శిక్ష విధించబడి. ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవాలి. నీ ఇంట్లో ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవాలి. అదే నువ్వు నీ ఇల్లు కట్టుకోవడం. బాప్తిసం తీసుకొని నువ్వు నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యానికి చేరాలి. ఒకవేళ నువ్వు ఒక్కదాన్ని బాప్తిసం తీసుకున్నావు, పరలోకానికి వెళ్ళిపోయావు, నీ పిల్లలు నరకాల్లో పడింటారు. ఇప్పుడు తల్లులు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇంటిని జాగ్రత్తగా మీరు కాచుకోవాలి. పిల్లలు సెల్ ఫోన్ ద్వారా ఇప్పుడు చాలామంది చెడిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. మరి మీకు తెలుస్తుందో లేదో కానీ బయట చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మరి ఆ పిల్లలు ఎలా ఉన్నారో మీరు గమనించాల తల్లిగా. ఆ పిల్లలని మీరు దేవుళ్ళలోనికి నడిపించుకోవాలి. రేపొద్దున నీ పిల్లలు నరకానికి వెళ్తే ఏమడుగుతారు తెలుసా? అమ్మా అమ్మా ఒక్క రోజైనా చర్చికి రాని నన్ను పిలిచావా అమ్మా? నేను టీవీ చూస్తాను, నువ్వు వెళ్ళు అంటే కూడా నన్ను వదిలేసి వచ్చావే. నువ్వైతే రక్షించబడి బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యంలో ఎంత సంతోషంగా ఉన్నావు. ఇక్కడ నేను ఈ నరకాల్లో ఉండేటువంటి అగ్నికి నేను తాళలేకపోతున్నానని ఏడ్చే రోజు వస్తుంది. అందుకే ఒక పాట ఉంది, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. ఎప్పుడంటే అది వచ్చేది? ఉగ్రత రోజు రాబోతుంది. నువ్వు దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇస్తే, జ్ఞానవంతురాలైతే ఆ ఇల్లు కట్టుకుంటావు. 3 రాళ్ళు ఏం చేస్తుందంటే భర్తకి విలువ ఇవ్వదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలామంది స్త్రీలు చూస్తూ ఉంటాం కదా, భర్తని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. భర్తని నిజంగా నేను అడుగుతాను, ఏమని పిలుస్తారంటే మీరు? మా అమ్మ మా నాన్న దేవుణ్ణి అంటే పాస్టర్లు కాకముందు మా అమ్మ మా నాన్న ఎట్లా పిలుచుకోవాలంటే ఓయ్ ఇట. ఏందబ్బా ఇట్లా పిలుచుకుంటారు ఇలా అనుకునేదాన్ని నేను. ఏమో చిన్నపిల్ల కాబట్టి పెద్ద పట్టించుకోలేదు నేను. మా అమ్మ మా అమ్మ సేవకు వచ్చిన తర్వాత మా నాన్నని అయ్యగారు అని పిలిచింది, యజమానుడా అని పిలిచింది. చూసారా ఎంత మార్పు? మీరు కూడా ఒకవేళ మీ భర్తల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారేమో, ఎట్లా పడితే అట్లా పిలుస్తున్నారేమో. ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది పేరు పెట్టి పిలవడం. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు అందరూ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. తప్పది. ఆయన నీ యజమానుడు, ఏమండి అని పిలవాలి, లేకపోతే అయ్యగారు అని పిలవాలి, లేదా యజమానుడా అని పిలవాలి. శారా కూడా అలా పిలిచి ఆమె విధేయత కలిగి జీవించింది. కాబట్టి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లుని జాగ్రత్తగా కట్టుకుంటుంది. చాలామంది ఆడళ్ళు ఏం చేస్తుంటారంటే భర్తల్ని గొడవలకి రెచ్చగొడుతుంటారు. అసలు అలాంటి మాటలు మనం మాట్లాడుకుంటూ నాకు అసలు రావు, అట్లాంటివి కూడా విన్నాను నేను కొన్ని. నువ్వు నిజంగా చేతనైతే నువ్వు వెళ్ళి గొడవపడని చెప్తుంటారు. అలాంటి మాటలు మన గొడవలు త్యాగులు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, అబీగయిలు. తన భర్త గొడవ పెట్టుకుంటే ఆమె సమాధానాన్ని పరిచి దావీదుకి ఆహారాన్ని పంపించి ఆ కుటుంబాన్ని అంతటి ఆమె కాపాడుకుందని అక్కడ వాక్యంలో రాయబడింది. ఎందుకంటే టైం లేదు కాబట్టి అది చూపించడం లేదు. కాబట్టి మరి అబీగయిల్ వల్లే భర్తల్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. కుటుంబం అంతా దేవునిలో ఉండాలి. ఎంతమంది కుటుంబాల్లో
ఏమంటారు, ప్రార్థన ఉందండి, కుటుంబ ప్రార్థన. చేతులు ఎత్తండి. ఎట్లా అమ్మా? ఏ కుటుంబ ప్రార్థన లేవు, బాప్తీసాలు లేవు, మీ భర్తలు మారట్లేదు, మీ పిల్లలు మారట్లేదు, ఎలాగా ఇంకా మీరు బ్రతికేది చెప్పండి? ఎలా బ్రతుకుతున్నారు అసలు? రేపు నువ్వు బ్రతుకుంటావని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా నాకు? చెప్పండి అమ్మా, గ్యారంటీ ఇస్తారా? అక్క నేను బ్రతికే ఉంటాక రేపు ఎల్లుండి కూడా ఉంటాను. కావాలంటే వచ్చే సంవత్సరం దాకా బతుకుదా అంటే అని చెప్తామా మనం? రేపు ఏమవుతుందో మనకు తెలియదు. రాకడ సమీపించింది, యుద్ధాలు జరుగుతున్నాయి బయట, ప్రజల మీదకి ప్రజలు, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. నువ్వు ఇంకా ఏమి తెలియని స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు రక్షించబడతావు? నీ భర్తను ఎప్పుడు మార్చుకుంటావు? నీ పిల్లల్ని ఎప్పుడు మార్చుకుంటావు? నీ కుటుంబాన్ని ఎప్పుడు దేవుని కొరకు సంపాదిస్తావు? ఎంతకాలం ఇలాగే బ్రతుకుతారు? ఎంతకాలం ఇలాగే ఉంటారు? ఎక్కడేసిన గొంగలు ఎక్కడేలాగా ఉంటుందా? అలా ఉంటే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అంతకంతకు పెద్ద నరకాగ్ని మనకు ఉంటుంది. దేవుని వాక్యం తెలిసి కూడా వాక్య ప్రకారంగా విని దాని ప్రకారంగా జీవించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్న దానివైతావు. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోవాలి. అంతేకాదు పక్కింటి వాళ్ళు కూడా రక్షించాలా నువ్వు. అసలు ఏమండి, మందని అభివృద్ధి చేసేది ఎవరు చెప్తారా? మంద ఎలా అభివృద్ధి అవుతుంది? కాపరా? ఏమో ఏమో ఇటు చెప్తున్నారు. ఇప్పుడు ఒక గొర్రె నీనాలంటే కాపరికి ఏం సంబంధం అమ్మా? కాపరి కాదమ్మా, మీరే మందనే ఈనాలి. కాపరి కాపాడుతాడు, పచ్చిక చోట్లకు తీసుకెళ్తాడు, మంచి వాక్యాన్ని వినిపిస్తాడు, మంచి జీవ జలపు నది ఒడ్డున మిమ్మల్ని నడిపిస్తాడు. అంతవరకే కాపరి. కానీ మందని అభివృద్ధి చేసేది మంద మాత్రమే. సంఘాన్ని అభివృద్ధి చేసేది మీరు మాత్రమే. మీరే ఏమి పూనుకోకపోతే, మీరే ఏమి చేయకపోతే, మీరే కామ్గా కూర్చుంటే ఎవరు అనేకుల్ని ఇక్కడ తీసుకొని వస్తారు చెప్పండి? కాపరి పని ఏంటంటే కాపాడడం, సేవకుని పని కాపాడడం. కానీ ఇప్పుడు పాపం కాపర్లు వాళ్ళే కాపాడుతున్నారు, వాళ్ళే మందం తెచ్చుకుంటున్నారు, ఏం తిప్పలు పడుతున్నారు. అది కాదండి. ఆయనకు వస్తుంది దీవెన, కానీ మందని మీరే అభివృద్ధి చేయాలి. ఒక్క ఆత్మని నీవే తీసుకొని రావాలి దేవుని దగ్గరికి, అంతేగాని ఎవరు తీసుకురారు. మీ పక్కింటి వాళ్ళకి వచ్చి నేను చెప్తానండి వాక్యం, మనం రా అంటానా? నేను ఎక్కడ కర్నూలులో ఉంటా, కానీ నీ పక్కింటి వాళ్ళకి స్వార్థ చెప్పేది ఎవరు? నువ్వు మాత్రమే. రేపొద్దున ఆ పక్కింటి ఆమె కూడా నరకానికి వెళ్ళింది అనుకోండి, ఆమె కూడా ఏడుస్తుంది. అక్క ఒక్క రోజైనా నాకు స్వార్థ చెప్పలేదు ఏంటక్క? ఒక్క రోజైనా నేను చర్చికి రాని అడగలేదు అక్క. ఎన్నిసార్లు మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు బజార్కి వెళ్ళాం, ఎన్నిసార్లు కూరగాయలు తెచ్చుకున్నాం, ఎన్నిసార్లు పండగ వస్తే బట్టలు తెచ్చుకోనిక మనం గుంటూరు వెళ్ళాం, ఎన్ని చేసాం. ఒక్క రోజైనా నాకు సువార్త చెప్పలేదు ఏంటక్క అని ఏడుస్తుందంట. ఆ నరకంలో ఏముంటుందండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఏడుపు ఎందుకు ఏడుస్తారు తెలుసా? అయ్యో నేను ఈ నరక అగ్నిలో కాలిపోతున్నానని ఏడుస్తారంట. పళ్ళు ఎందుకు కొరుకుతారు చెప్పండి? పళ్ళు ఎందుకు కొరుకుతారు? రెండు మెన్షన్ చేశాడు దేవుడు. ఏడవడమేమో ఆ నరకానికి వచ్చి ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తారు. పళ్ళు ఎందుకు కొరుకుతారు? నిన్ను చూసి కొరుకుతారు. ఈ అక్క అయితే అవి చెప్పకుండా చర్చికి వెళ్ళి ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది అని నిన్ను చూసి పళ్ళు కొరుకుతారంట. అక్కడ ఏడుపు పళ్ళు కొరకడం అంటే అదే. కానీ దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి. నువ్వు ఒక్కదాన్ని తెలుసుకొని, నువ్వు ఒక్కదాన్ని పరలోకం పోవడం స్వార్థం. అనేకులకు మనం స్వార్థ చెప్పాలి. ఒక సేవకుల బాధ్యతే కాదండి, నీ బాధ్యత, నా బాధ్యత. మనం అందరం కలిసి పని చేయాలి. ముఖ్యంగా బాప్తిసం లేని వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. రాకడ సమీపించింది, సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఏమంటారు, అంత్యక్రీస్తు భూమి మీద తిరుగుతున్నాడనే సమాచారం వస్తుంది, వచ్చేస్తుంది. 666 ముద్ర వచ్చేస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంకా మౌనంగా జీవిస్తే మీ అంత దౌర్భాగ్యులు లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే, ప్రభువా నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, జ్ఞానం కలిగిన స్త్రీ వలె నేను నా కుటుంబాన్ని రక్షించుకుంటా ప్రభా. అయ్యా నీ కొరకు నమ్మకంగా ఉంటా ప్రభా, నా పిల్లల్ని రక్షించుకుంటా ప్రభా అని ఒక తీర్మానాన్ని ఇప్పుడు చేసుకొని వెళ్ళాలి.
నిజం చెప్తున్నా, 500 కిలోమీటర్ల దూరం నుంచి దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చాడో నాకు తెలియదు. బహుశా నేను కూడా రావడం ఇదే లాస్ట్ అవ్వచ్చు. నాకున్న సమస్యలకు నేను కూడా ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు. రేపు మీ పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక తీర్మానం చేసుకోవడానికి దేవుడు నీకు ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏ తీర్మానం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దండి. బైబిల్లో యెషయాలో ఉంది, నా జనులు రాదగిన విధంగా వస్తారు, పాడదగిన విధంగా పాడుతూ ఉంటారు, కానీ నన్ను వాళ్ళు హృదయపూర్వకంగా నమ్మడం లేదు అంటారు. అలా ఉన్నామా? ప్రార్థనకు వస్తున్నాం కానీ మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేని పరిస్థితుల్లో జీవిస్తున్నామా? ఎలా ఉంది మన లైఫ్? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు మోకరించాలమ్మా. ఈ టైం దేవుడు నీకు ఇచ్చాడు, దీన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. యేసయ్యా నీకు వందనాలయ్యా, ఈ సమయాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభా. నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను ప్రభా. అయ్యా, నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను కానీ నా కుటుంబంలో నా భర్త మారలేదయ్యా. అమ్మా, ఉపవాస దినాన్ని ప్రకటించుకోండి అమ్మా. అమ్మా, నీ భర్త కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. నశించిపోయి నరకానికి వెళ్లకుండా నీ భర్త, నువ్వు, నీ కుటుంబం అంతా పరలోక రాజ్యానికి రావాలని యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి తీర్మానం చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఈ సమయంలో దేవుడు ఈ సమయంలో ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు నీ వైపు. ఎవరైతే నా బిడ్డలు ప్రార్థిస్తారో వాళ్ళకి నేను సహాయం చేస్తానని దేవుడు చూస్తున్నాడు. అమ్మా, హృదయపూర్వకంగా ప్రార్థించమ్మా, కన్నీటి ప్రార్థన చెయ్యమ్మా నీ పిల్లల కొరకు. అందుకే బైబిల్లో ఉంది కదా, యెరూషలేము కుమార్తెలారా ఏడవండి అంటున్నాడు. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటున్నాడు. ఆ శాపాన్ని మా మీద, మా పిల్లల మీద ఉండను కాక అని ఆ రోజు పలికారు వాళ్ళందరూ. ఆ శాపం ఇప్పటికీ కూడా మన పిల్లల మీద, మన మీద ఉంటుంది. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటానయ్యా, నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను ప్రభువా. నా పిల్లలు అయ్యా నశించి నరకానికి పోవటం నాకు ఇష్టం లేదయ్యా. నేను ఒక్కదాన్ని రక్షించబడడం సరిపోదయ్యా. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చావు ప్రభా. నన్ను నేను పరిశోధించుకోవడానికి అవకాశం ఇచ్చావు ప్రభా. నన్ను నేను పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చావు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. అమ్మా, ఎంతోమందికి ఇటువంటి సమయం లేక మరణించి మట్టి పాలైనారు తల్లి. ధనవంతులు మట్టి పాలైనారు, గొప్ప వాళ్ళు మట్టి పాలైనారు, అందంగా ఉండే వాళ్ళు మట్టి పాలైనారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. నువ్వు చెడు తలంపులు తలంచేటువంటి ఆ తలంపుల కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత ఆ ముళ్ళ కిరీటం ఒత్తితే ముఖమంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యేదంటమ్మా. నా దేవుడు, నీ దేవుడు ఎంతగా బాధను అనుభవించాడు. మనల్ని ప్రేమించాడు ఆయన, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ నేను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడు. ఇంకా నీ హృదయాన్ని దేవునికి దూరంగా పెట్టుకుంటే, యూదా ఇస్కరేతు వలె దేవుడికి దగ్గరగా ఉన్నాడు కానీ తన హృదయం దూరంగా ఉండిపోయింది. దేవుని అమ్మేశాడు. నువ్వు ఎన్నిసార్లు అమ్మేస్తున్నావు అట్లా? ఎన్నిసార్లు అమ్మేస్తున్నావమ్మా అట్లా? చిన్న చిన్న బూతు మాటలకు అమ్మేస్తున్నావా? చిన్నటువంటి అబద్ధాలకు అమ్మేస్తున్నావా? ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టావు? ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా నేను ఉంటానయ్యా, సాతాన్ని నా జీవితం నుంచి తొలగించు ప్రభువా. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తంను నాపై ప్రోక్షించయ్యా. యేసయ్యా ఈరోజు నీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాను ప్రభువా. నీ గాయపడిన పాదాలు పట్టుకున్నానయ్యా. నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా పిల్లల్ని రక్షించయ్యా. యవనస్తులు చెదిరిపోతూ ఉన్నారమ్మా. రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణం కిటికీలు గుండా ఎక్కుతూ ఉంది. చిన్న పిల్లలని లేదు, మరణం అందరికీ సంభవించేస్తుంది. ఎంతో మంది మరణిస్తారు. రేపటి దినం ఏమవుతుందో తెలియదు, రేపు నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలియదు. అమ్మా ప్రార్థించమ్మా ఒక్కసారి ప్రభు సన్నిధిలో. ఎవరు మౌనంగా ఉండకండి, ఎవరు కూడా ఏ తీర్మానం లేకుండా వెళ్ళకండి. ఒక గొప్ప తీర్మానంతో ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు నీ వైపు. నీ యొక్క బాధ చూస్తున్నాడు, నీ శ్రమలు చూస్తున్నాడు.